కాసేపట్లో యశోద ఆసుపత్రి నుంచి మాజీ సీఎం కేసీఆర్ డిశ్చార్జ్ కానున్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా ఇన్పుట్ ఎడిటర్ రాజేందర్ జాయిన్ అవుతున్నారు. రాజేందర్, సో ఎన్ని గంటలకి డిశ్చార్జ్ కాబోతున్నారు? ప్రస్తుతం హాస్పిటల్ సిచ్యువేషన్ ఎలా ఉందనుకోవచ్చు? ఎందుకంటే గతంలోనే చూస్తాం, చాలా మంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అభిమానులందరూ కూడా హాస్పిటల్ చేరుకోవడం కేసీఆర్ని చూసేందుకు. సో ఇప్పుడు డిశ్చార్జ్ నేపథ్యంలో కూడా భారీగా తరలి వచ్చే అవకాశం ఉంది. భద్రతా ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? మరి కాసేపట్లోనే సోమాజిగూడ యశోద హాస్పిటల్ నుంచి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ డిశ్చార్జ్ కాబోతున్నారు. దీనికి సంబంధించి ఏర్పాట్లు కూడా హాస్పిటల్ సిబ్బంది ఇప్పటికే అన్ని ఏర్పాటు చేశారు. సీఎం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కోసం కాన్వాయ్ కూడా ఇప్పుడు అక్కడ ఆసుపత్రి వెనుక గేట్ లో రెడీ చేసినట్లు కూడా మనకు సమాచారం అందుతుంది. అయితే ఈ నెల 8వ తేదీన ఫామ్ హౌస్ లో ఉన్నటువంటి కేసీఆర్ కి కాలు జారి కింద పడటంతో తొంటి వెముక కొంచెం బాగా దెబ్బతిన్నాయి. దీనికి సంబంధించి హిప్ సంబంధించిన ఒక శస్త్రచికిత్స కూడా చేశారు. ఈ చికిత్స తర్వాత గత 2 వారాలుగా అక్కడ హాస్పిటల్లోనే కేసీఆర్ ఉన్నారు. అయితే చికిత్స జరిగిన తర్వాత కూడా ఆపరేషన్ సక్సెస్ అయింది. దీనికి సంబంధించి ఇంకా సుమారు 6 వారాలు రెస్ట్ తీసుకోవాలని చెప్పినట్లు వారికి సూచించారు. ఈ నేపథ్యంలోనే నందినగర్ లో ఇంటికి ఇక్కడి నుంచి హాస్పిటల్ నుంచి మరి కాసేపట్లోనే షిఫ్ట్ కాబోతున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ హాస్పిటల్ సంబంధించి కేసీఆర్ ను చూసేందుకు జిల్లాలతో పాటు ప్రముఖులు కూడా తరలి వస్తున్న నేపథ్యంలో ఇక్కడ శాంతి భద్రతలకు భద్రతా సమస్యలు ఏర్పడుతున్నాయి. అదేవిధంగా హాస్పిటల్ ప్రాంగణం కావడంతో ఇతర చికిత్స కోసం వచ్చినటువంటి వారికి కూడా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతున్న నేపథ్యంలో సో నందినగర్ లోని ఇంటికి వెళ్లాలని చెప్పేసి మాజీ ముఖ్యమంత్రి నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేస్తున్నారు. ఇక నందినగర్ లో కూడా కొంచెం భద్రతా పరంగా ఏర్పాటున్న నేపథ్యంలో అక్కడికి అయితే ఇతర ప్రాంతాల నుంచి కూడా జనం రాకుండా అక్కడ కొంచెం అడ్డుపోతున్నటువంటి ఆలోచనలు కూడా భద్రతా సిబ్బంది ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే 6 వారాల చికిత్స తర్వాతనే పూర్తిగా కోలుకునే అవకాశం మనకు కనిపిస్తుంది. ఇప్పటికే ఆపరేషన్ చేసిన మర్నాడే సక్సెస్ అయినా లేదా అనేటువంటి అంశంలో కొంచెం స్ట్రక్చర్ తో ముందు నడిపించారు. ఆ తర్వాత సక్సెస్ అయిన నేపథ్యంలో పూర్తిగా రెస్ట్ తీసుకోవాలని చెప్పేసి మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే హాస్పిటల్లో మెరుగైన చికిత్స అందించారు. ఆ తర్వాత ఇంకా 6 వారాల పాటు తగిన పూర్తి స్థాయి రెస్ట్ అవుతున్న నేపథ్యంలోనే నందినగర్ లోనే ఇంటికి మరి కాసేపులోనే కేసీఆర్ చేరుకునే అవకాశం ఉన్నట్టు కూడా మనకు తెలుసు. దీనికి సంబంధించి వైద్య బృందం కూడా అక్కడ ఎప్పటికప్పుడు పరిస్థితులు తెలుసుకునేందుకు కూడా వారు కూడా ఏర్పాటు చేశారు. ఒక ప్రత్యేక టీం కూడా అక్కడ ఏర్పాటు చేసినట్టు కూడా మనకు తెలుస్తుంది. రైట్ రాజేందర్, ప్రస్తుతం మనం లైవ్లో చూస్తున్నాం విజువల్స్. కేసీఆర్ డిశ్చార్జ్ అవుతున్నారు, బయట ఆయన క్యాన్వాయ్ ఎక్కుతున్నారు. ప్రస్తుతం ఆ విజువల్స్ మనం లైవ్లో చూస్తున్నాం. మరి కాసేపట్లో నందినగర్ ఆయన పాత నివాసానికి చేరుకోబోతున్నారు. ఇంకా 6 వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయన్ని కారులో ఎక్కిస్తున్న దృశ్యాలు మనం లైవ్లో చూస్తున్నాం.
ఈ నెల 8న యశోధర చేరిన మాజీ సీఎం కేసీఆర్ ప్రస్తుతం డిశ్చార్జ్ అవుతున్నారు. ఆ విజువల్స్ మనం లైవ్లో చూస్తున్నాం. ఆయనకి తుంటి ఎముక మార్పిడి చేశారు. ఇంకా 6 నుంచి 8 వారాల పాటు ఆయన విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు. ఆయన పాత నివాసమైన నందినగర్ నివాసానికి చేరుకుంటున్నారు. ప్రస్తుతం ఆ విజువల్స్ మనం లైవ్లో చూస్తున్నాం. ఇప్పుడే డిశ్చార్జ్ అయ్యారు, కారు ఎక్కించారు, కారు కదులుతుంది. సో ఆ లైవ్ విజువల్స్ మనం ప్రస్తుతం స్క్రీన్ పై చూస్తున్నాం. మరోవైపు యశోదాకైతే భారీ ఎత్తున క్యూ కట్టారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటుగా రాష్ట్ర మంత్రులందరూ కూడా మాజీ సీఎం కేసీఆర్ని పరామర్శించిన వారిలో ఉన్నారు. ప్రతిరోజు కూడా భారీ సంఖ్యలో వస్తుండడంతో ఆయన కూడా ఒక వీడియో విడుదల చేసి ఇతరులకు ఇబ్బంది కలిగించేలా వద్దు, నేనే కొంచెం మెరుగుపడిన తర్వాత ప్రజాక్షేత్రంలోకి వస్తాను, కాబట్టి ఎవరు కూడా చూసేందుకు తరలి రావద్దంటూ చెప్పారు. యశోదాకి రోజు భారీ ఎత్తున రాష్ట్ర నలుమూల నుంచి కూడా ఆయన అభిమానులు ఆయన చూసేందుకు భారీగా చేరుకోవడంతో ఆయన వీడియో విడుదల చేశారు. మరోవైపు రాష్ట్రానికి చెందిన ప్రముఖులు పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ వచ్చి ఆయన పరామర్శించిన విషయాలు మనకు తెలిసిందే. ప్రస్తుతం ఆయన యశోద నుంచి డిశ్చార్జ్ అయ్యారు. మరి కాసేపట్లో ఆయన పాత నివాసమైన నందినగర్ చేరుకోబోతున్నారు. 6 నుంచి 8 వారాల పాటు ఇంకా ఆయన విశ్రాంతి అవసరమని చెప్తున్నారు. ప్రతిరోజు కూడా డాక్టర్స్ పర్యవేక్షిస్తారని కూడా యశోద వైద్యులు చెప్పారు. ప్రస్తుతం ఆయన యశోద నుంచి డిశ్చార్జ్ అవుతున్నారు. తుంటి ఎముక మార్పిడి చేసిన తర్వాత గత 8వ తారీఖున ఆయన జాయిన్ అయ్యారు హాస్పిటల్లో. ప్రస్తుతం ఈరోజు డిశ్చార్జ్ అవుతున్నారు. కాసేపట్లో ఆయన నందినగర్ చేరుకుంటారు. 6 నుంచి 8 వారాల పాటు విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం ఉందని డాక్టర్స్ చెప్పారు.